అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మేము మంచిర్యాల వెళ్తున్నాము. ఇక్కడ ఏంది సిద్దిపేట రాలేదు కదా, ఇంకా సిద్దిపేట రాలేదు. వర్షం పడుతుందండి, చూడండి. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకోండి వర్షం పడుతుంది. హాయ్ చెప్పు, మా ఆయన కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. హాయ్. వర్షం అండి, మేమైతే మంచిర్యాల వెళ్తున్నాము. 2-3-4 రోజులు పడుతుందండి మేము సరికి, అంటే అన్నీ తిరగడం ఉంది. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. నాకైతే లో వీప్ అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నా. నన్ను అయితే ఏమనుకోవద్దు. అంటే ఇదివరకు అన్నారు కదా, నన్ను ఆయాసపడుతూ మాట్లాడుతున్నావు ఏంది ఇది మన మళ్ళీ ఇది నీరసంతో మాట్లాడుతున్నాను అని లేదా అట్లా. కానీ అట్లా ఏం లేదండి, నీరసం ఏం లేదు, అంటే ఆయాసపడడం ఏం లేదు. కానీ కొంచెం నీరసంగా అయితే ఉంటుంది. నాకు బీపీ లో బీపీ ఉంటుందండి. లో బీపీ అవుతుంది. నేను మొన్న హాస్పిటల్ మంచిర్యాల వెళ్ళినప్పుడు, పోయినసారి వెళ్ళినప్పుడు చూపించుకున్నా. చూడండి, మాకైతే సామాన్లు అన్నీ ఇంకా చాలా సామాన్లు తీసుకెళ్తున్నాము ఫ్రెండ్స్. బయట అయితే వాత చాలా బాగుంది ఫ్రెండ్. నేను ఇప్పుడు పెట్టడం ఉండదు 3-4 రోజుల దాకా. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాతనే అది పెట్టడం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నెట్ వస్తలేదు. నేను ఒక చిన్న షార్ట్ వీడియోలు పెడితేనే అది అసలు ఇప్పుడు నాకు యూట్యూబే ఆన్ అవుతలేదు. ఇప్పుడు బయటకు వెళ్ళాక రెండు వీడియోలు పెట్టిన చిన్నవి పెడితే ఆన్ అవుతలేదు ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని అడగక 1 నెలకు ఎక్కువ అవుతుంది అనుకుంటా. మళ్ళీ స్టార్ట్ చేస్తా, చేయనా? అంటే ఏం లేదండి, నేను చాలాసార్లు అడిగి మళ్ళీ నేను ఇంకా అడగను, మిమ్మల్ని ఏది అనను అని అన్నాను. కానీ మళ్ళీ అడుగుతున్నా ఒకసారి. ఇంకా నాకు మీరు ఏం గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు ఏం చెప్పారా అంటే నేను కూడా ఈ మధ్యలో చెప్తలేనండి ఎక్కువ. అంటే నాకు టైం ఉండడం లేదు, తిరగడం అవుతుంది బాగా. మళ్ళీ అట్లనే నాకు కొంచెం హెల్త్ కూడా నీరసం, అంటే మంచిగా ఉండలేదండి, అంత మంచిగా ఉండలేదు. మాకు అంటే చాలా పనులు ఉన్నాయి, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్సే అండి నిజంగానే. ఇంక ఇంతకుముందు ప్రాబ్లమ్స్ కాదు అని అన్నాను కానీ అవునా కదా, ప్రాబ్లమ్సే ఉన్నాయి. అంటే తిరగడం అవుతుంది బాగా. నేను అట్లా కాబట్టి నేను కూడా ఈ మధ్యలో ఎక్కువ చెప్తలేను. కానీ నాకు కుదిరినప్పుడు మాత్రం చెప్తున్నా ఫ్రెండ్స్. మీరు నాకు చెప్పడం లేదు, మీరు ఒక్కసారి కూడా చెప్పడం లేదు నాకు. మీరు గుడ్ మార్నింగ్ చెప్పడం లేదు, గుడ్ నైట్ చెప్పడం లేదు. కనీసం ఎవ్వరు కూడా కామెంట్ చేస్తలేరు ఏది కూడా. సరే మరి వీడియో ఇట్లా ఉంది అట్లా ఉంది ఇదియో అదో అని కనీసానికి ఎవ్వరు కూడా నాకు ఒక్క కామెంట్ కూడా ఒక్కటి కూడా కామెంట్ చేస్తలేరు. అయ్యో ఏముందండి, బాగుంటే బాగుందని అనొచ్చు, బాగాలేకపోతే బాగాలేదని చెప్పొచ్చు, అది చేయొచ్చు. చూడండి, వర్షం అయితే ఇక్కడ తగ్గిపోయింది. అటు మధ్యలో అది అవును, అది ఎక్కడ అన్నట్టు ఇక్కడ లేదు, వర్షం పోయింది. తుర్కపల్లి సైడ్ అటు వచ్చింది వర్షం, సిటీ దాటిన తర్వాత. ఇక్కడైతే వర్షం లేదు. ఓకే, కొంచెం డ్రైవింగ్ కూడా మంచిగా చేస్తుంది కదా వర్షం తగ్గితే మంచిగా డ్రైవింగ్ చేస్తుందంట మా ఆయన చెప్తారు ఫ్రెండ్స్. నేనైతే మీకు ఎప్పుడు టచ్లోనే ఉంటున్నా, అంటే మీకు దగ్గరలోనే ఉంటానా. మీరే నన్ను పట్టించుకుంటలేరు ఫ్రెండ్స్. నాకు ఒక 1000 దాకా పోతున్నాయి. ఒక్కొక్కటి 100-200, ఒక్కొక్కటి 1000 వరకు పోయి అక్కడే ఆగుతుంది. నాకు అర్థం కాదు ఒకటే ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలుస్తా చెప్పారా ఫ్రెండ్స్ ప్లీజ్? అంటే యూట్యూబ్ చేసే వాళ్ళైనా, అంటే ఇప్పుడు నా వీడియోలు నేను కూడా ఎంతమందిలో చూస్తున్నా, నా వీడియోలు వట్టి వాళ్ళే కాదు, యూట్యూబ్ చేసే వాళ్ళు కూడా చూస్తారండి. మీకు ఇదివరకు అనుభవం ఉన్న వాళ్ళైతే నాకు రిప్లై ఇవ్వరా ఫ్రెండ్స్? నాకు 1000 వరకు ఎందుకు పోతున్నాయి, అవునా కదా? 1000 తర్వాత ఎందుకు ఆగిపోతానో నాకు అర్థమవుతలేదు. ఆ 1000, 1200, 1300, 1400 అది అవుతున్నాయి ఫ్రెండ్స్. అవి అక్కడి వరకు అవుతున్నాయి. ఆ 1000 ఒక్కొక్కసారి 10-15 మినిట్స్లో అయిపోతున్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఆగిపోతున్నాయి. నాకు కొంచెం అంటే ఎందువల్ల అట్లా అవుతుంది అనేది నాకు చెప్పారా ఫ్రెండ్స్? మీకు తెలిస్తే, అంటే యూట్యూబ్ చేసే వాళ్ళైనా పర్లేదు, అది చేసే వాళ్ళైనా పర్లేదు, అంటే సౌండ్లు వస్తున్నాయి ఫ్రెండ్స్.
నాకు బయటి గాలంటేనే ఇష్టం ఫ్రెండ్స్. అసలు నేను చెప్పాలంటే మేము అసలు ఇప్పటి వరకు కూడా మేము హైదరాబాద్ నుంచి మంచిర్యాల నుంచి హైదరాబాదు ఎన్నిసార్లు బండి మీద తిరిగినామో నాకు అసలు నడువు నొప్పి ఉంది, కానీ నేను చాలా ఓర్చుకుంటాను ఫ్రెండ్స్. మళ్ళీ మేము మంచిర్యాలలో ఉన్నప్పుడు ముందు కూడా మేము వేములవాడ కొండగట్టు కదా అవన్నీ బండి మీదనే తిరుగుదాము, గూడెంగుట్ట అని ఇట్లా. మళ్ళీ మేము ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి కూడా విజయవాడ కూడా వెళ్ళినాం మనం బండి మీద, కనకదుర్గ, శ్రీశైలం వెళ్ళినాం, విజయవాడ వెళ్ళినాం. అదంతా ఓకే, కానీ ఇంకా రోజుకి నాకు ఓపిక లేకుండా అవుతుంది ఫ్రెండ్స్. అంటే నీరసం అయిపోతున్నా, అంటే మాకున్న ప్రాబ్లమ్స్ టెన్షన్స్ వాటి వల్ల ఇక కొంచెం ఓపిక సరిపోతలేదు ఫ్రెండ్స్. దానివల్ల కార్ తీసుకొని వచ్చినది. కానీ నాకు ఇంకా మంచిగా బండి మీద కూర్చొని, అంటే బస్సులు కూడా ఎక్కువ ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, తప్పదు కాబట్టి ఇంకా బస్సులలో వెళ్ళడం కానీ చాలా వరకు సాధ్యమైనంత వరకు బండి మీదనే వెళ్దాం. అసలు విషయం ఒకటి చెప్పాలంటే, ఇంకా ఇప్పుడు ఇక బస్సు అంటే ఉన్నది చెప్పాలి ఫ్రెండ్స్, అబద్ధాలు ఆడొద్దు. ఎవరికైనా ఉంటుందండి, డబ్బుల మీద పొదుపు ఎవరికైనా ఉంటుంది. నాకు అంటే ఇక ఓపిక లేకుండా అవుతుంది. మళ్ళీ నాకు టికెట్ లేదు కాబట్టి, అవునా కదా, టికెట్ లేదు కాబట్టి మేము ఇక కొంచెం ఎక్కువ బస్సులకే వెళ్తున్నాం ఇప్పుడు. మళ్ళీ ఇంకొకటి కూడా ఫ్రెండ్స్, బండి మీద కూర్చునే ఓపిక కూడా లేదు. అంటే కారు ఉంది, కానీ ప్రతిసారి కారు తీసుకుపోవాలంటే ఎన్ని తెలుసా ఫ్రెండ్స్, డబ్బులు మస్తు డబ్బులు వస్తున్నాయి. మళ్ళీ మా ఆయన కూడా కొంచెం డ్రైవింగ్ చేయడానికి కూడా ఇబ్బందే ఉంది. రాత్రిపూట అయితే నిద్ర వస్తుంది అంటాడు, నిజంగా కూడా వస్తుంది కూడా. కాబట్టి కారు ఎప్పటి తీసుకెళ్ళాం. ఇప్పుడు కొంచెం పనులు ఉన్నాయి, మొన్న పోయినసారి కూడా పనులు ఉండే, దానివల్లనే తీసుకెళ్ళాం. అంటే మేము కాళేశ్వరం అవి వెళ్ళాం కదా, అప్పుడు వర్షం ఉండే, మరి కారు ఉంటేనే పనులు అయినాయి, లేకపోతే చాలా కష్టమయ్యేది. ఆ సామాన్లు అయినా, అంటే బస్సులు కష్టము, సరే బస్సులు కాదనుకోండి, బండి మీద వెళ్దాం కావచ్చు. కానీ బండి మీద వెళ్తే వర్షానికి దానికి తట్టుకోలేకపోదు మేము. మళ్ళీ సామాన్లు చాలా సామాను ఉండే, ఆ సామాను అదంతా పట్టుకొని తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. అది ఫ్రెండ్స్, నేనైతే మీకు చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి ఫ్రెండ్స్, నేను మర్చిపోయినా, అంటే నేను ఈ మధ్యలో మునుపైతే మీకు ఆ మధ్యలో రోజు కిచెన్లో అంటే నాకేదో టైంపాస్ కాదండి, నేను మీకు దగ్గరలో ఉండాలన్నట్టు, మీ ఒక ఆత్మీయురాలుగా, మీరు నా ఆత్మీయులుగా ఉండడం కోసం నేను మీకు రోజు కిచెన్లో అంటే మీకు చిన్న నాకు తెలిసిన వరకు తోచిన వరకు నేను కొన్ని మీకు చెప్పడం కూడా చెప్పుకుంటూ నేను చేసిన, చాలా బాగా అనిపించింది. ఈ మధ్యలో అయితే కిచెన్లో చెప్పడం అయితే లేదు, నేను పెద్దగా వంటలు చేస్తలేను, అంటే మేము తిరగడం అవుతుంది. అయితే ఒకటి సంతోషం ఫ్రెండ్స్, అంటే సంతోషం ఏం లేదు, అదో పెద్ద విషయం కాదు, మీకు నేను మళ్ళీ కూడా చెప్తాను. ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, నాకైతే ఇప్పుడు 211 సబ్స్క్రైబర్లు అయ్యాను ఫ్రెండ్స్. నా మీద అభిమానంతో మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి, మీకు నమస్కారం అండి. అట్లనే నన్ను అంటే ఏదైనా ఒకటి నుంచే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఒకటేసారి 1,00,000, 1,000, 10,000 అవునా కదా, 10,000 కాదు. మా ఆయన డ్రైవింగ్ చేస్తాడు. ఇది సిద్దిపేట కాదు కదా, సిద్దిపేట ఫ్లైఓవర్ కాదు, ప్రజ్ఞాపూర్ ఫ్లైఓవర్ అండి, చూడండి. అయితే ఏంటంటే ఇప్పుడు నుంచి వెళ్ళే 10, 100, 1000, 1,00,000, మిలియన్ అవుతాయండి. అది అంటే మీకు తెలుసు, నాకు తెలుసు, ఓకే. కానీ నాకు ఒకటేసారి అని కాదు కానీ ప్లీజ్ అండి, నాకంటే మళ్ళీ ప్లీజ్ అనొద్దు. నేను అసలు మిమ్మల్ని అడగను, బతిలాడను అవని చెప్పిన, బతిలాడను కూడా అవసరం లేదు. బతిలాడను అంటే నేను ఫ్రౌడ్గా అంటలేను, మీకు ఉండాలండి, మీరు అర్థం చేసుకోవాలి. ఉండాలంటే మీకు చేయాలనిపిస్తే చేస్తారు, లేదనుకుంటే లేదు. నేను చేయమంటేనేం చేయరు, వద్దంటేనే ఊరుకోరు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇక అది మీకే వదిలేసిన ఫ్రెండ్స్. కానీ ఒకసారి అడుగుదామని చెప్పి అడుగుతున్నా, నాకు సబ్స్క్రైబ్ చేసుకోరా ఇంకా మీరు? అవునా, షేర్ చేయరా, కామెంట్లు ఏం చేయరా? కామెంట్ ఏం చేసిరంటే సరే, నేను చేసే వీడియోలు బాగుంటే బాగున్నాయని, లేదంటే మన చిన్న ఉంటేగా ఏంది నువ్వు డ్రెస్ బాగా వేసుకో, నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి అన్నట్టు కాకుండా కొంచెం సున్నితంగా మంచిగా ఇట్లా కాదండి మీరు ఇట్లా చేస్తారు కదా, అట్లా కాకుండా ఇట్లా చేయండి అని చెప్పండి. నాకు ఎంత హ్యాపీ ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్, అట్లా అన్నప్పుడు అసలు వీళ్ళు ఎక్కడున్నారో, అసలు వీళ్ళని వెళ్ళి ఒకసారి కలిస్తే బాగుండు అన్నంత ఫీలింగ్ వస్తుంది. గుచ్చినట్టు చెప్పొద్దండి, సున్నితంగా మంచిగా స్మూత్గా చెప్పాలి. బాగుంటే బాగుందండి అంటే నాకు ఎట్లా అంటే మీరు నాకు ఒక 100 కోట్లు ఇచ్చినంత హ్యాపీగా ఫీల్ అయిపోతా ఫ్రెండ్స్ నేను అది చూసి. అట్లా చెప్పండి. లైకులు లేవండి పెద్దగా. నేను ఎన్నో వీడియోలు చూస్తాను ఫ్రెండ్స్, నేను మామూలుగా షార్ట్ వీడియోలు బట్టి పిచ్చి వాటికి 100,000, 1000, 1K, 2K, 7K, 14K, 15K. ఇది ఏందండి ఇది? వట్టిలో కూడా వట్టి అంటే అట్లా ఎవరు నేను తీసేవద్దు అంటే మామూలు పెడితే 200, 300, 1,100, 800, 650, 800 ఇట్లా అవి చూస్తాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధ అంటే
ఇది చూడండి బాగుందండి రోడ్డు. అంటే ఇప్పుడు ఎక్కడైనా రోడ్లు మంచిగా చేసారు కదాను, రోడ్లు బాగా చేసిండ్రండి. ఎక్కడైనా కూడా మంచిగా ఉన్నాయి, ఎక్కడ చూసినా. అంటే ఎవరి ఎటు సైడ్ అటు సైడ్ అంటే హైవే అంటారు కదా, ఇవి ఫోర్ వే అని నాకు కొంచెం ఇట్లాంటివి తెలియదు. ఇంకొకప్పుడైతే అసలు నాకు ఏం తెలియకపోయేది ఫ్రెండ్స్. నాకు బయట ప్రపంచమే తెలియదు చక్కగా, నేను వెళ్ళకపోదు. ఇప్పుడు మాకున్న వాటి వల్లనో దేనికో ఎందుకో తెలియదు. కొంచెం ఇంకా ఆయనతో అటు ఇటు బయటకు వెళ్ళడం చేయడం తిరగడం కొద్దిగా ఏదో ఇంత తెలుసు, నాకు ఆయన చాలా వరకు తెలియదు. మా ఆయనకు మాత్రం అన్నీ తెలుసు, మా ఆయన అన్నీ చెప్తారు అట్లా ఫ్రెండ్స్. అయితే నేను ఏం చెప్పినా అంటే మళ్ళీ మధ్యలో రోడ్ అంటే బాగా వచ్చింది. అయితే నేను ఇట్లా మళ్ళీ ఒకసారి బాగుంది అని చెప్పి నేను అందుకు మధ్యలో డిస్టర్బ్ అయింది. చూడండి చాలా బాగుంది. సాయంత్రం అయింది. ఇప్పుడు ఎంత అవుతుందంటే 5:30 5:30 అవుతుంది, 5:30 అవుతుంది. సాయంత్రము అయింది. మళ్ళీ అక్కడక్కడ వర్షాలు ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. ఈ మేఘాలు ఇవన్నీ అవి ఒక రకంగా కనబడుతున్నాయి. అనిపిస్తా ఒకసారి అట్లా కనిపిస్తున్నాయి, అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లా ఉండు ఎట్లా అంటే బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అట్లా. అయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మీకు నా నమస్కారం. చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి. నన్ను అంటే నా నుంచి ఇంకా మీరు చాలా చూస్తారు. ఎట్లా అంటే ఏదో నాకు తోచిన వరకు అయితే పెడుతున్నా. మీరు కొంచెం అంటే ఇప్పుడు పెట్టే వీడియోలు ఎంతవరకు ఉన్నాయన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే నేనైతే మరీ వరస్ట్గా అయితే పెడతలేనండి. అంటే మొత్తానికే అసలు దీంట్లో ఏమున్నది అన్నట్టయితే ఉండలేవండి. ఎంతో అంత సాధ్యమైనంత వరకు నేను చాలా రిస్క్ తీసుకొని బాగానే పెడుతున్నాను. ఇగో చూడండి నా కన్ను, అంటే ఇవాళ ఇంకా బాగా రెడ్గా లేదు. ఒక్కొక్క రోజు అయితే చాలా రెడ్. అవును, ఇప్పుడు 3 రోజులు అవుతుంది నేను కన్ను మీద అది పెట్టుకోక. ఈ తిరుగుడు వల్ల కన్ను మీద ఇట్లా ట్యాబ్లెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఒకసారి మీకు నా కేరళ ట్యాబ్లెట్స్ ఎట్లా వాడు అది ఏంటిది అనేది ఒకసారి అంతా చూపిద్దాం అనుకుంటానా. లేదు ఫ్రెండ్స్, టైం లేదు. అయితే అది కన్ను మీద ఇట్లా పౌడర్ లాగా ఇట్లా నలిపేసి కొంచెం వాటర్ వేసి ఇట్లా పేస్ట్ లాగా చేసి ఒక గుడ్డ కాటన్ ఇట్లా పెట్టుకొని ఇట్లా దాని మీద ఆ పౌడర్ అది వేసి పెట్టుకుంటే ఒక అరగంట సేపు పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం రిలాక్స్ కూల్ అయ్యి నాకు కన్ను నొప్పి కానీ మంట కానీ అవి వస్తే కొంచెం తగ్గుతుంది అన్నట్టు. అది పెట్టుకోవాలి. అది అసలు పెట్టుకోవడం అయితే లేదు ఫ్రెండ్స్. ఇప్పటికి వాళ్ళకి 3 రోజులు అవుతుంది నేను అది పెట్టుకోక. అది రోజు తిరగడమే అవుతుంది ఫ్రెండ్స్. నాకైతే ఏదో మీతోటి కాసేపు మాట్లాడాలనిపించి చేస్తున్నా. నేను నిన్న ఒకటి వీడియో పెట్టినాను ఫ్రెండ్స్, పెద్ద వీడియోనే, అంటే 4 minutes ఏదో ఫుల్ వీడియో. ఫుల్ అంటే అదే అండి ఏదో ఒకటి. అదైతే నేను పూజ చేసుకున్న దేవుడికి ఏదో అట్లా పెడదామని చెప్పి పెట్టిన. మీరు ఎవరనండి కనీసానికి ఇట్లా ఉంది గట్లా ఉంది ఒక్క కామెంటు, 2 కామెంట్లు, 3 కామెంట్లు, 10 కామెంట్లు ఏదండి ఎక్కడండి? అంటే నేను పెట్టే వీడియోలు అంత వేస్ట్ ఉంటానే అండి ఫ్రెండ్స్. ఒకటండి, ఇంకా ఇప్పుడు నేను ఇంకెక్కువసేపు మాట్లాడు వద్దు. 12 minutes ఏమో అవుతుంది. అంటే నేను ఎందుకంటే ఇక టైం చూస్తాను పడుతుంది. నేను అంటే ఒక్కటి నేను చేస్తా ఫ్రెండ్స్. అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అది చేయడానికి. నేను ఎడిటింగ్ చేసి పెట్టి చూస్తా. ఇంకా అవునా కదా, కొంచెం ఎడిటింగ్ అయితే చేసి అంటే కొంచెం దానికి మసాలా యాడ్ చేస్తేనే ఏమన్నా అని అనిపిస్తుంది. చేసి చూస్తా, అంటే షార్ట్ వీడియోలకైనా ఫుల్ వీడియోలకైనా. అప్పుడు కూడా ఇంత మాత్రమే ఉంటే మాత్రం నా 2 కొడుకులకు తెలిసి ఇప్పుడు నేను వీడియోలు పెడుతున్నా అని. ఇంకొక ఆయన తెలియదు, ఇంకా ఆయన కూడా ఎప్పుడో తెలుస్తుంది. వాళ్ళు మా పిల్లలు ఇప్పటికే ఫుల్ తిడతారు, కోపం చేస్తారు. కోపం అంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది, వద్దు, నీకు ఇప్పటికీ ఒక కన్ను ప్రాబ్లం ఉన్నది అని చెప్తాను ఫ్రెండ్స్. కానీ నేను ఎందుకు వీడియోలు పెడుతున్నానో, నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసినో నాకే తెలుసు. కాబట్టి నేను ట్రై చేసేంతసేపు చేస్తాను ఫ్రెండ్స్. కానీ నేను ఒకటి ఏముంటుంది అంటే ఫ్రెండ్స్, నేను ఎవరైనా చెప్తే వినను ఫ్రెండ్స్. అదొకటి నాకైతే ఉన్నది. అంటే మా చిన్నోడు అంటాడు, మా పెద్దోడు కూడా అంటాడు. ఏమంటాడంటే నువ్వు అంటే అడుగుతా, మళ్ళీ అడగడం అయితే అడుగుతా అందరిని. ఇప్పుడు మీరు ఎవరైనా నాకు ఫ్రెండ్స్ కానీ నాకు మెసేజ్లు చేయండి, కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని మళ్ళీ ఏదైనా అడగకపోతే అడుగుతా. కానీ అడిగి మళ్ళీ మీరు చెప్పింది నాకు నచ్చితేనే చేస్తా, నచ్చలేదు అనుకోండి అస్సలు చేయ. మళ్ళీ నాకు నచ్చింది నేనే చేస్తా. అప్పుడు ఏమంటారంటే మా పిల్లలు, మా పెద్దోడు అంటాడు, మా చిన్నోడు ఆయన అంటాడు, ఏమంటాడంటే అమ్మ నువ్వు మమ్మల్ని అడుగుతావు, మళ్ళీ తర్వాత నీకు నచ్చిందే నువ్వు చేసుకుంటావు, ఆ మాత్రం దానికి అడగడం దేనికి అని అంటారండి. అదైతే నిజం. ఎందుకంటే నాకు కొంచెమన్నా నా మనసుకు నచ్చాలండి. నచ్చితేనే నేను ఏదైనా చేస్తాను, నచ్చకపోతే మాత్రం నేను అస్సలు విననండి. మళ్ళీ ఒకటి ఏంటంటే నేనైతే ఏదైనా కరెక్ట్ చేస్తా. అంటే నేనేదో గొప్ప అదని చెప్పి కాదండి, కానీ నేనైతే కరెక్ట్ చేస్తా ఫీలింగ్ అయితే నాకు ఉంటుందండి. అంటే నేను నాకు ఎన్ని రోజులు అంటే దానికి ఒక టైం అనేది ఉంటుందండి. నాకు నచ్చినన్ని రోజులు పెట్టేసి, నాకు నచ్చడం కాదు మీకు నచ్చాలి. మీకు నచ్చే వరకు మీకు నచ్చుతుందా లేదో చూస్తా. నాకు ఓపిక ఉన్నంత వరకు పెడతా. నాకు ఓపిక లేకుండా అయిన తర్వాత ఇంకా పెట్టానండి. అంటే పెట్టను అని నేను ఎవరినో బెదిరిస్తలేను, నాకు అనిపించింది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే
ఓకేనంటే నేను అసలు విషయం చెప్పకుండానే మర్చిపోతున్నా. నేనైతే ఇప్పుడు ఈరోజు గురువారం కదా, గురువారం 14వ తారీఖు కదా, ఈరోజు గురువారం 14వ తారీఖు 14 మేము మంచిర్యాల పోతున్నాం. ఇప్పుడు కార్లో కూర్చొని ఈ వీడియో తీస్తున్నా. అంటే ఇది చూస్తారు కదా ఫ్రెండ్స్, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మేము వచ్చేసరికి నాకు తెలిసి సండే అట్లా అవుతుంది అనుకుంటా. 17th అవుతుంది, 17th అవుతుంది. నేను 17th అంటే ఇంకా వచ్చినాక కూడా బిజీ అంటే ఎంత అలసిపోతున్నావు, కొన్ని పనులు ఉంటాయి ఒకటి కాబట్టి అంటే ఏదేదో ఉంటుంది. నాకు తెలిసి 17th 18th అట్లా ఎప్పుడు పెడతా కావచ్చు. నేను ఏమంటున్నా అంటే ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు 5:30 గురువారం 14th ఈరోజు, కానీ ఈరోజు తీస్తున్నా. కానీ నేను 18th అట్లా 19th అట్లా పెడతా కావచ్చు. కనీసం మీరు ఈ వీడియో చూసిన తర్వాత నాకు అంటే అది మీరు కొంచెం ఎంకరేజ్ అంటే చల్లబెడుతుంది ఏసీ వేస్తే. ఎంకరేజ్ అంటే కొంచెం అంటే నేను ఇట్లా ఏదన్నా ఇంత కొంచెం కనీసం కామెంట్ చేయడమో, లేకపోతే ఇట్లా లైకులు చేయడమో, సబ్స్క్రైబ్ చేసుకోవడమో, ఎక్కువ మంది చూడడమో ఇలాంటివి చేస్తారని. నాకైతే ఇది ఒకటి ఫ్రెండ్స్, యూట్యూబ్ చేసేవాళ్ళు అంటే నాకు అంటే గాళ్ళు అన్న పేరు తెలియదు కదా ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి, అంటే నా వీడియోస్ ఎట్లాగో 1-2 ఏదో చూస్తారు. నాకు కనీసము నాకు ఎందుకో 1000 వరకు, ఒకటైతే 1000 కూడా పోతలేవు, 300, 400, 600 అంతే. ఒక్కొక్కటి 1000, 1200, 1500, 1600 అంతే. మనకు తెలిసింది వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా మంచిదండి. నాకు ప్లీజ్ అండి కొంచెం చిన్న ట్రిక్కులు ఏమన్నా ఉంటే చెప్పరా అండి. ఓకేనా అండి. ఆ యూట్యూబ్ అయినకు లేదు, అంటే యూట్యూబో కానీ వాళ్ళకు లేదు జాలిదయ, మీకు ఎవరికి లేదు అండి. అంటే నన్ను అసలు కనీసం ఏం హెల్ప్ చేసిన అంటే ఎంకరేజ్ చేసినట్టు, హెల్ప్ అంటే డబ్బులు ఇవ్వడమో లేకపోతే వచ్చిన వంతు మీరు వీడియోలు చేయడమో కాదండి. కనీసం మీ వంతు మీరైతే చేస్తలేరు ఫ్రెండ్స్. నేను డిమాండ్గా చెప్తాను అనుకోవద్దండి, నా మాట తీరు ఇంతే ఉంటుంది. అంటే నేను ఏదైనా కొంచెం గట్టిగానే మాట్లాడతా, ఉన్నట్టు మాట్లాడతా. గట్టిగా అని ఇట్లా గట్టిగా మాట్లాడడం కాదు, ఉన్నట్టు మాట్లాడతా. అంటే ఇక్కడ కడుపులా ఒకటి ఉంచుకొని ఇక్కడికి ఒకటి రాదు నాకు, లోపల బయట ఒకటే ఉంటుంది. ఏది ఉన్నా నేను మనస్ఫూర్తిగా మాట్లాడతాను. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ చేసేవాళ్ళు, ఇది మీ యూట్యూబర్లు ఉంటారు కదండి ఛానల్, వాళ్ళు మీకు తెలిసిందేమంటే ప్లీజ్ అండి నాకు చెప్పారా, నాకు కామెంట్ చేయండి, ఇది అని చెప్పి నాకు కామెంట్ చేయండి, నాకు పెట్టండి. మళ్ళీ మామూలుగా నా ఫ్రెండ్స్, నాకు మీరు కూడా ఫ్రెండ్సే అండి, యూట్యూబర్స్ కూడా ఫ్రెండ్సే, కానీ చెప్తున్నా అండి మీకు తెలుస్తుంది బట్టి వాళ్ళు కూడా అంటే మామూలు ఫ్రెండ్స్ కూడా అంటే యూట్యూబ్ చేయని వాళ్ళు కూడా నాకు నేను పెట్టే వీడియోలు ఎట్లుంటున్నాయి ఏంటిది నాకు కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. అంటే చాలా రోజులు అయిందండి, నెలకి ఎక్కువ అవుతుంది నేను అడగాని చెప్పి అడుగుతలేను మిమ్మల్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇప్పటి వరకు 2000 అయితే కావచ్చు 2-3 రోజులలో కదా, 2000 అనే నోట్లకు వచ్చింది. 211 అయినాయి, నాకు 211 అయినాయి. నాకు మీరు ఇంకా ఈ 211ను ఎక్కడ తీసుకుపోవాలో అక్కడ తీసుకుపోవాలండి. నాకైతే మీరు ఈ 211 సబ్స్క్రైబర్లు చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి, నమస్కారం అండి. ఓకేనా అండి. నాకు అడుక్కుంటున్నానండి, నేను అడుక్కోవడం అంటే ఆడుకోవడం కాదు, మిమ్మల్ని ఇట్లా చెప్తున్నా. నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండి, కామెంట్ చేయండి నా ఫ్రెండ్స్. నేనైతే ఇక మీకు ఒకటేసారి ఈ వీడియో చూసినాక మీరు కొంచెం నా సైడ్ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా అండి. అంటే నన్ను అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ అండి, నమస్కారం అండి, బాయ్, గుడ్ ఈవినింగ్, నమస్కారం. ఇప్పుడు 5:36 దగ్గరకు వచ్చింది కాబట్టి గుడ్ ఈవినింగ్, సాయంత్రం అయింది కాబట్టి గుడ్ ఈవినింగ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి, నమస్కారం అండి.